మన శరీరంలో సెమెన్ ఎలా తయారవుతుంది? ఒక్క డ్రాప్ సెమెన్ తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది? డైలీ సెమెన్ లాస్ జరిగితే మన శరీరంలో ఎలాంటివి జరుగుతాయో ఈరోజు తెలుసుకుందాం. ఒక్క డ్రాప్ సెమెన్ ఎలా తయారవుతుంది? దానికి సమాధానం ఒక్క రోజులో జరిగే ప్రక్రియ అయితే కాదు. మనం తినే ఆహారం మొదట రసం అవుతుంది. ఆ రసం రక్తంగా మారుతుంది. ఆ రక్తం మాంసంగా మారుతుంది. మాంసం ఎముకలుగా మారుతుంది. ఎముకలు ఎముక మజ్జగా మారతాయి, అంటే బోన్ మ్యారో. చివరికి ఆ బోన్ మ్యారో చివరికి వీర్యంగా పరిణమిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం సప్తధాతు పరిణామం అంటారు. ఒక్కో ధాతు నుండి ఇంకో ధాతు తయారవడానికి సగటున కొన్ని రోజులు పడతాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక్క డ్రాప్ వీర్యం పూర్తిగా తయారవడానికి 30 నుండి 40 డేస్ పడుతుంది. అందుకే పూర్వులు వీర్యాన్ని సులభంగా పోయే ద్రవంగా చూడలేదు, శరీర సారంగా చూశారు. ఇప్పుడేమంటుంది? రోజు శరీరంలో కొత్త స్పెమ్ సెల్స్ తయారు చేస్తూనే ఉంటుంది అని అంటారు. కానీ అవి పూర్తిగా పరిపక్వం చెందడానికి సుమారు 60 నుండి 70 డేస్ పడతాయి. అంటే ఈ రోజు తయారైన స్పెమ్ ఈ రోజే పూర్తి శక్తితో ఉంటదు. కాలం తీసుకొని పరిపక్వత పొందుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. శరీరం తయారు చేయగలగడం వేరు, కానీ క్వాలిటీతో తయారు చేయగలగడం వేరు. తరచూ సెమెన్ లాస్ జరిగితే శరీరం క్వాంటిటీని భర్తీ చేస్తుంది, కానీ క్వాలిటీ మాత్రం తగ్గిపోతుంది. అందుకే బ్రహ్మచర్యంలో వీర్యాన్ని బయటికి పోనివ్వకుండా శరీరం దాన్ని సూక్ష్మ శక్తిగా మార్చుకుంటుంది అని మనం వీడియోస్లో చెప్పుకున్నాం కదా. ఇది ఒక డ్రాప్ కాపాడుకోవడం కోసం కాదు, శరీరానికి అవసరమైన సమయం ఇవ్వడం కోసం. ఒక్కసారి సెక్షువల్ యాక్టివిటీలో చాలా సెమెన్ బయటకు వెళ్తే దాన్ని శరీరం తిరిగి భర్తీ చేయడానికి వారాల పాటు పనిచేస్తుంది. అందుకే ఆ తర్వాత అలసట, నిద్రమత్తు, బాడీ పెయిన్స్, ఆలోచనలో మందగమనం, ఇలా చాలా మందికి ఒక్కో అనుభవం వస్తుంటుంది. ఇది భయపెట్టే మాట కాదు, ఇది మన శరీరానికి ఉన్న ప్రతిస్పందన. బ్రహ్మచర్యం అంటే శరీరాన్ని శిక్షించడం కాదు, శరీరానికి సమయం ఇవ్వడం. అందుకే వీర్యం రక్షితమైతే స్మృతి రక్షితమవుతుంది, స్మృతి రక్షితమైతే బుద్ధి బలపడుతుంది. ఈ విషయం వినేకి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దీని ప్రభావం సంవత్సరాల తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. డైలీ హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్లకు డైలీ వీర్యం బయటకు వెళ్తూ ఉంటే మన హెల్త్కి ఏమన్నా అవుతుందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. హస్తప్రయోగం అనేది పాపం కాదు, వ్యాధి కాదు, అసహజం కూడా కాదు. కానీ ఇది డైలీ హ్యాబిట్గా మారినప్పుడు మాత్రమే దాని ప్రభావం నెమ్మదిగా మనకు తెలుస్తుంది. రోజు వీర్యం బయటకు వెళ్తూ ఉంటే శరీరం ఆ లోటుని భర్తీ చేయడానికి ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఈ స్థితిలో శరీరం ముందుగా క్వాంటిటీని కాపాడుతుంది, కానీ క్వాలిటీకి సమయం తగ్గిపోతుంది. అందుకే కొంతమందికి ఎప్పుడు అలసటగా అనిపిస్తుంది, శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తాయి, కాళ్ళు పెయిన్స్గా ఉంటాయి, మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్గా అనిపించదు. ఇది ఊహ కాదు, మన శరీరం మనకిచ్చే సంకేతం. డైలీ ఎజాకులేషన్ వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు, చేంజెస్ జరుగుతాయి. ముందుగా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, చిన్న పని చేసినా కూడా చాలా అలసటగా అనిపిస్తుంది. తర్వాత మెంటల్ ఫోకస్ ప్రభావితం అవుతుంది, ఏకాగ్రత తగ్గినట్టు అనిపిస్తుంది. చదువులో లేదా ఏ పనిలో కూడా కాన్సన్ట్రేషన్ నిలవదు. కొంతమందిలో అయితే మెమొరీ డల్నెస్ కూడా కనిపిస్తుంది. ఎంత గుర్తు పెట్టుకోవాలని ట్రై చేసినా గుర్తు పెట్టుకోలేరు. ఇది వెంటనే కనిపించదు, కానీ నెలలు గడిచిన తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డైలీ హస్తప్రయోగం చేయడం వల్ల హ్యాబిచువల్ డోపమైన్ సైకిల్ని సృష్టిస్తుంది. అంటే బ్రెయిన్ తక్షణ సుఖానికి అలవాటు పడిపోతుంది. దానివల్ల మోటివేషన్ తగ్గుతుంది, న్యాచురల్ ఆనందాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా సాటిస్ఫాక్షన్ రావడం కష్టమైపోతుంది. రోజు వీర్యం బయటికి పోతే కొన్ని సందర్భాల్లో స్పెమ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మొటిలిటీ తగ్గిపోతుంది. అంటే దీని అర్థం పిల్లలు పుట్టరు అనేది కాదు, క్వాలిటీ తగ్గిపోతుంది. కొంతమందికి డైలీ ఎజాకులేషన్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉండవు.
అది వారి ఆహారం, నిద్ర, స్ట్రెస్ లెవెల్స్, జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, పోషకాహారం తక్కువగా ఉన్నప్పుడు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, డైలీ ఇది హ్యాబిట్ అయితే హెల్త్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. వీర్యం ఎక్కువగా బయటికి వెళ్తే శరీరంలోని ఓజస్సు తగ్గిపోతుంది. ఓజస్ అంటే ఏంటో కాదు, మన ఇమ్యూనిటీ పవర్, మెంటల్ స్టెబిలిటీ, సెక్షువల్ స్ట్రెంగ్త్కి మూలం. అందుకే పూర్వులు నియంత్రణ గురించి చెప్పారు. నియంత్రించు, నిషేధం కాదు. నియంత్రించడం వేరు, నిషేధం వేరు. డైలీ హస్తప్రయోగం చేస్తే పర్మనెంట్ డ్యామేజ్ వస్తుందా అంటే లేదు, పర్మనెంట్ కాదు. నియమం తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీని తగ్గించాలి, సరైన ఆహారం, నిద్ర ఉంటే శరీరం తిరిగి బ్యాలెన్స్లోకి వస్తుంది. మన శరీరం మన శత్రువు కాదు, అది మనతో సహకరించే యంత్రం. రోజు దాన్ని ఖాళీ చేస్తే అది అలసిపోతుంది. దానికి కూడా విరామం ఇవ్వాలి. హస్తప్రయోగం సమస్య కాదు, ఎప్పుడో ఒకసారి చేసుకోవడం వేరు. అదే డైలీ హ్యాబిట్గా మారడమే సమస్య. దీని హస్తప్రయోగం ఎందుకు వస్తుందంటే, ఎక్కువ పోర్న్ వీడియోస్ చూసేకి అలవాటు పడిపోయిన వాళ్ళు హస్తప్రయోగం చేసుకోవడానికి అలవాటు పడిపోయి ఉంటారు. సో ఒక్క రోజులో మనం దాన్ని మానేయలేం. సో నిదానంగా నిదానంగా 1 మంత్స్, 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ కూడా పట్టొచ్చు. శక్తిని పూర్తిగా వదిలేయడం కాదు, సరిగ్గా వినియోగించడమే మన ఆరోగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.